ముందుగా ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందరినీ చల్లగా చూడాలి. అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. నందు మురళీకిషోర్ ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి, అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలుపెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. లెనిన్ ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు.